హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను నిన్న జరిగిన టాస్క్ అండ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నానండి. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ప్లీజ్ చూడండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఈ వీడియోలో నేను తనుజ గురించి మాట్లాడుతున్నాను. ఓ మై గాడ్, రోజుకి ఈ అమ్మాయి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఇది నేనన్నమాట కాదు, ఇంట్లో ఉన్న తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన భరణి అండ్ ఎమాన్యుల్ అంటున్న మాటే అనమాట. ప్రతిదానికి అరుస్తుంది, అరిచే మాట్లాడుతుంది. కొన్నిసార్లు విషయం ఏంటో తెలుసుకోకుండా, ముందు వెనక ఆలోచించకుండా ఊహాగానంలోనే అరిచేస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. అవతల వాళ్ళ తప్పు ఉన్నది కాదనట్లేదు, కానీ అట్లీస్ట్ ఒక నిమిషం ఆగచ్చు కదా. అలా కాకుండా అరిచేస్తున్నారు. ఏదైతే ప్రియా శ్రీజ అరుస్తున్నారు, వాళ్ళ గొంతులే వినిపిస్తున్నాయని జనాలు అందరూ అంటున్నారో అది ఇప్పుడు తనుజలో కూడా కనిపిస్తుంది. కానీ కొంతమందికి మాత్రమే ఆ క్యూట్నెస్ ఓవర్లోడ్ అయిపోయి ఆ క్యూట్నెస్ వల్ల అది కనిపించట్లేదు. కానీ అసలు లైవ్ చూస్తుంటే మెంటల్ వస్తుంది. 24/7 అరుస్తూనే ఉంటుంది. మిగిలినందరూ మాట్లాడుతున్నారు, ఫన్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. ఆ అమ్మాయికి నచ్చంది ఏం జరిగినా సరే ఆ అమ్మాయి అసలు ఇదిగా బిహేవ్ చేస్తుంది. కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, తనకి ఏది నచ్చలేదో అది ఫిల్టర్ లేకుండా చెప్తుంది. అది భరణి గారి విషయంలోనైనా సరే, నాన్న మీరు తప్పు చేశారు, వర్డ్స్గా ఉన్నాయి, యాక్షన్స్ వేరుగా ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ భరణి గారి రియల్ క్యారెక్టర్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అది ఇంకొకసారి ఎవరో కాదు, తనుజ నోటి నుంచే ప్రూవ్ అయిపోయింది అనమాట. భరణి గారు ఇలా ఒకటి చెప్తున్నారు, ఇదొకటి చేస్తున్నారని. ఆయన కేవలం హ్యుమానిటీ బేసిస్తో ఉంటే జనాలు ఓట్లు వేస్తారనే కాన్సెప్ట్ మీద నడుస్తున్నాడు. ఎన్ని రోజులు ఆ సేఫ్ గేమ్స్ ఆడతాడు, ఎన్ని రోజులు అది నడుస్తుందా అనేది నాకు తెలియదు. ఈ మధ్య కొత్తగా దివ్య ఒకటి యాడ్ అయ్యేసరికి దివ్య విషయంలో కూడా అలా ఉంది. నాకు చూడాలనుంది, దివ్యకి తనుజకి పడితే ఎలా ఉంటుంది ఒకసారి, లేదా భరణి గారికి దివ్యకి పడితే గేమ్ ఎలా మారబోతుంది అనేది నాకు చూడాలని ఉంది. అండ్ అలానే దివ్య రీతుని లేకపోతే డీమన్ గురించి తక్కువగా మాట్లాడడం కూడా నాకు నచ్చలేదు అనమాట. దివ్య గురించి మాట్లాడితే నచ్చనప్పుడు, తనుజ రీతు గురించి అండ్ డీమన్ గురించి మాట్లాడడం నాకు నచ్చలేదు. ఎందుకంటే తనుజ గురించి, కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు తనుజ తీసుకోలేనప్పుడు రీతు గురించి కూడా మాట్లాడకూడదు అని నాకు అనిపిస్తుంది. కాకపోతే రీతు మాట్లాడే ఛాన్స్ ఇస్తుంది కాబట్టి అది రీతుది 100% తప్పని నాకు అనిపిస్తుంది అనమాట. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.